టీడీపీలో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో వివాదం చెలరేగింది. రెండు వర్గాల మధ్య వర్గపోరికి దారితీసింది. యనమల రామకృష్ణుడు, యనమల రాజేష్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యనమల దివ్యకి యనమల రామకృష్ణుడు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి వెళుతున్న సమయంలో ఈ ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రైట్, ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటకు సంబంధించి మనకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ. గాయత్రి, కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుటుంబంలో వర్గ వివాదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల్లో తెలుగు తమ్ముళ్ళు బీభత్సంగా ఏదైతే వేడుకల సందర్భంగా బీభత్సంగా ఒకరినొకరు కొట్టుకున్న పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఏదైతే తుని టీడీపీ ఇన్ఛార్జ్ యనమల దివ్య ఉన్నారో యనమల రామకృష్ణుడు కుమార్తె ఆధ్వర్యంలో ఈ రోజు కొత్త సంవత్సరం వేడుకలు అయితే నిర్వహించారు. దివ్యకి శుభాకాంక్షలు చెప్పేందుకు ఏదైతే యనమల రామకృష్ణుడు అన్న కొడుకు ఎవరైతే ఉన్నారో యనమల రాజేష్ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్ళారు. అయితే ఇంతలోనే ఈ రాజేష్ వర్గాన్ని యనమల కృష్ణుడు వర్గీయులు ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణుడు వర్గీయులు పూర్తిగా కూడా అడ్డుకోవడం అయితే జరిగింది. దీంతో యనమల కృష్ణుడు రాజేష్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. తొలుత ఆ తర్వాత ఇరు వర్గాలు కూడా అందరూ చూస్తున్నారని ఏవి పట్టించుకోకుండా రెచ్చిపోయి మరీ కొట్టుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఈ న్యూ ఇయర్ వేడుకలు అయితే రసాభాసగా మారాయి. అయితే కొన్నాళ్ళుగా ఈ యనమల కృష్ణుడు యనమల రాజేష్ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు మరోసారి ఈ వేడుకల్లో వీరిద్దరు వర్గపోరు బయటపడటంతో టీడీపీ శ్రేణులు అయితే అసహనం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఒకే ఫ్యామిలీలో కలిసిమెలిసి ఉండాల్సింది పోయి ఇలా కొట్టుకుంటున్నారేంటని పక్కనున్న కొంతమంది నాయకులు కూడా విమర్శలు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అందరూ కలిసి పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలు చేస్తూ ఉంటే కొందరు మాత్రం మా తీరు మాదే అన్నట్లుగా అయితే ప్రస్తుతం వ్యవహరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో ఇది అధిష్టానం దృష్టికి వెళ్తే తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో చంద్రబాబు అన్నది వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనా టికెట్ల విషయంలో అన్నదమ్ముల మధ్య ఈ వ్యవహారం ప్రస్తుతం టీడీపీలో వర్గపోరుగా మారిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ వర్మ.